కిలాషపూర్లోనే దాన్ని ఏలిండ ఫస్ట్. చలో మైండ్ గేమా నిజమేనా? బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి, విలీనంపై రసవత్తర రాజకీయం, లీడర్లు కనీసం డిఫెన్స్ చేసుకోవట్లేదట. డైలమాలో బీఆర్ఎస్ క్యాడర్, కాంగ్రెస్ బీజేపీకే హైప్ క్రియేట్ అవుతా ఉంది. థర్డ్ ఫ్రంట్ తుస్సుమన్నది, కారు కనుమరుగైపోతా ఉంది. ఇంతకీ కాంగ్రెస్లోకా కమలంలోకా? ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ చర్చ జరుగుతుంది. తెలంగాణలో విలీన రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ అంటుంటే, బీజేపీలోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ చెబుతుంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో విలీనం అవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. తెలంగాణలో అంతా తామేమని భ్రమలో అహంకారం తలకెక్కి వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఆఖరికి లోక్సభ ఎన్నికల్లో కనీసం గుండు సున్నానే, బోని కూడా కొట్టలేదు. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇతరాన్ మొబైల్ కొట్టుకొని పిల్లగాని తీసుకొని బయటపడేసినట్టున్నది. అయితే ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీలో జాయిన్ అవుతారు, బీజేపీలో విలీనం చేస్తారని వీళ్ళు అంటారు. కాంగ్రెస్ లోనే విలీనం చేస్తారని వాళ్ళు అంటారు. వీళ్ళు అంటారు బాగానే ఉన్నది కానీ అసలు ఇక ఆ పిల్లగారిని పట్టించుకుంటారు, తీసుకుపోయి బయట పడేస్తారు. మొత్తం మీద బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి క్లియర్గా సంకేతాలు అయితే వస్తున్నాయి. సంకేతాలు అంటే ఇక క్లియర్గా వాళ్ళు చెప్తున్నమాట కదా. ఇక పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. ఎందుకంటే అయితే బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు ఇచ్చిండ్రు. ఎవరు? తెలంగాణ ప్రజలు. ఈ సీట్లు ఇచ్చినప్పుడు ఊకే ఇక ప్రజలు తప్పు చేసిండ్రు అని చెప్పేసి పదే కేటీ రామారావు మాట్లాడిండు. ప్రజలు తప్పు చేసిందంటే తప్పు చేసినట్టు నా వాస్తవమే. ఈ 39 సీట్లు ఇచ్చి తప్పు చేసినట్టు అని చెప్పేసి ఏం చేసిండ్రు, ఈ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఏవి లోక్సభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఎంపీ ఎలక్షన్ల గుండు సున్నా, ఈ తప్పు చేసేందుకు నాయన సగం ఇచ్చి తప్పు చేసేందుకు అసలుకే కథం చేస్తే అయిపోతుందని చెప్పేసి ఒక్క సీటు కూడా రాకుండా కథం చేసి పడేసిండు అన్నట్టు. అట్లా ప్రజలు మంచిగా చేసిన తర్వాత మరొక మంచికే. ఇది ఇట్లా ఉంటే